வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கெளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம். ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி ఉగందేలోరెంబావాయ్. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినండి. శ్రీమన్నారాయణి పాదార విందాలను కీర్తిస్తాం. అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగం, కన్నుల కాటుక నుంచము, నీటిని భుజింపము, సిగలో పూలను దాల్చము, అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సన్యాసులకునో బ్రహ్మచారులకునో సత్పాత్ర దానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైనా ఉన్నా వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము. ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవియే నియమాలు అంటుంది గోద.